అందరికీ నమస్కారం. అలాగే ఈరోజు చింతలపూడికి రావడం జరిగింది. మరి ఎలక్షన్లో కష్టపడ్డ ప్రతి ఒక్కరిని కూడా గుర్తించి రాబోయే రోజుల్లో కలిసికట్టుగా ఎలా పనిచేసి ఎన్డీఏని కూటమిని ఇంకా ఎలాగా బలోపేతం చేయాలనే విషయంలో పార్టీ పరంగా మాట్లాడుకోవడం జరిగింది. అలాగే అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా మీట్ అండ్ గ్రీట్ పెట్టడం కూడా జరిగింది. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా 3 విభాగాలు టవర్స్గా పెట్టడం జరిగింది. ఒక్కొక్క టవర్ని ఒక టవర్ వచ్చేసి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇంకొక టవర్ వచ్చేసి పబ్లిక్ డెవలప్మెంట్, ఇంకొక టవర్ వచ్చేసి పబ్లిక్ వెల్ఫేర్. ఈ 3 టవర్స్ మనకున్న 30 డిపార్ట్మెంట్స్ ఈ యొక్క టవర్లకి మ్యాప్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఏదైనా మీటింగ్ కానీ ఫాలోఅప్ కానీ రివ్యూ చేసినప్పుడు ఆ టవర్కి సంబంధించిన వాళ్ళని పిలుస్తాము. అది పబ్లిక్ డెవలప్మెంట్ కానివ్వండి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, పబ్లిక్ వెల్ఫేర్ కానివ్వండి. దాంతోపాటుగా ఈ 5 సంవత్సరాల్లో ప్రజలకి ఒక క్లీన్ గవర్నెన్స్ ఇవ్వాలి, మంచి పరిపాలన ఇవ్వాలి. దాంతోపాటు మన దగ్గరకు వచ్చే సివిలియన్, అది ఓటర్ కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, వచ్చిన వాళ్ళకి పని విషయంలో మనం చేసేది విజిబుల్గా ఉండాలి, ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ ఇవ్వాలని చెప్పి అధికారులకు చెప్పడం కూడా జరిగింది. పనులు శాంక్షన్ అయ్యి వైసీపీ ప్రభుత్వంలో పనులు ఏం చేపట్టకుండా ఉన్నాయో, డెవలప్మెంట్ వర్క్స్ డిపార్ట్మెంట్ వైజ్గా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హై లెవెల్లో రివ్యూ చేశాము. ప్రగతి పదం వైపు దూసుకెళ్లే చింతలపూడి చూస్తారు. ఎంత నమ్మకంగా ప్రజలకి సంక్షేమం, అభివృద్ధి 2 ఇస్తుంది అనే విషయంపై కూడా ఎప్పటికప్పుడు ప్రజలకి అందుబాటులో ఉండి చింతలపూడి నుంచే పరిపాలన కొనసాగిస్తానని చెప్తూ, తప్పకుండా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కష్టపడ్డ వారందరికీ కూడా పెద్దపీట వేస్తాము. ఏ ఒక్క అవకాశం మేము అపోనెంట్కి ఇవ్వకుండా సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఇస్తామని చెప్పి మాటిస్తున్నామని చెప్తూ, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే నేను ఈ విక్టరీని తలకి ఎక్కించుకోకుండా ఎల్లప్పుడూ ప్రజలతో ఉంటూ పరిపాలనని ఒక రోల్ మోడల్గా చేస్తూ పార్టీ అధిష్టానం దగ్గర, చింతలపూడి నాయకుల దగ్గర, చింతలపూడి ప్రజల దగ్గర, అరే మీరు ఎన్నుకున్న కుర్రాడు మంచోడు, మనకి అభివృద్ధి చేసి చూపించడు అనే విధంగా పనిచేస్తానని మాటిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చింతలపూడికి సంబంధించి అనేకమైన సమస్యలు మీ ముందు ఉన్నాయి సార్. దాంట్లో మొదటిది చింతలపూడి ఎత్తిపోతల పథకం, తర్వాత రోడ్లు సార్. అలాగే చింతలపూడికి సంబంధించి సెంట్రల్ లైటింగ్, పక్క గ్రామాల నుండి వచ్చేటువంటి కనీసం వాటికి సులభ కాంప్లెక్స్లు కూడా లేదు సార్. వీటి మీద అంటే మీరు ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు? గత 10 సంవత్సరాల నుండి కూడా ఈ చింతలపూడి ఎత్తిపోతల పథకం అలాగే ఉండిపోయింది సార్. అంటే చాలా మంది 2 ఎమ్మెల్యేలు కూడా మారారు సార్, వాళ్ళు చేయలేదు, ఇప్పటి వరకు ఏం చేయలేకపోయారు. దాని మీద మీరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు? వాళ్ళు ఏ విధంగా సాటిస్ఫాక్షన్ చేయగలుగుతున్నారు? ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో చింతలపూడి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు ఫినిష్ అవుతుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇందాక చెప్పిన మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రయారిటీ బేసిస్లో పూర్తి చేస్తాము. తప్పకుండా ప్రజలకి అందుబాటులో ఉంటూ వారు కలగన్న చింతలపూడిని తయారు చేస్తామని చెప్పి మాటిస్తున్నాను. For more videos like this, subscribe Big TV channel.